చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికి ప్రభు నామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, భూలోకమును దాని ఆశలను గతించిపోయేటువంటి దినాలలో మనమున్నాం. ఎప్పుడు ఏది మనకు సంభవిస్తుందో మనకైతే తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియదు, కానీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మాత్రం మనకు తెలుసు. అర్థమవుతుందక్క? ఇప్పుడు ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుసు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని తెలుసు అంటే, అజాగ్రత్త వల్ల మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? అస్సలుగా అజాగ్రత్త వల్ల నవ్వులు పాలవుతాం. పాడైపోవటం వేరు, నవ్వులు పాడైపోవటం అంటే ఎవరైనా చెడిపోతే పాడైపోతావు. నవ్వులు పాలవటం అంటే నువ్వేమనుకుంటావంటే ఇది చెయ్యాలనుకుంటావు, ఇది చెయ్యకపోవటం వల్ల 10 మందిలో నీకు నవ్వులు పాలు తప్పితే ఏం కాదు. చెప్పినావు కదని హేళన చేస్తారు అజాగ్రత్త వల్ల. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నదంటే, ప్రపంచంలో ప్రతిదీ నువ్వు సాధించవచ్చు, కానీ నీ జీవితాన్ని మాత్రం నువ్వు సాధించుకోలేవు. దేన్నైనా నువ్వు పొందుకోగలవు, కానీ నీ జీవితాన్ని మాత్రం నువ్వు పొందుకోలేవు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి వరం. కాబట్టి భూమి మీద బ్రతుకుచున్న మనుషుల జీవితాలలో, బాగా వినండి, భూమి మీద బ్రతుకుచున్న మనుషుల జీవితాలలో పాపము చెయ్యలేదని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా తనకు తెలియకుండానే పాపానికి బానిసైపోతున్నాడు. తనకు తెలియకుండానే పాపానికి బానిసైపోతున్నాడు. తనకు తెలియకుండానే వేరే వేరే ఆలోచనలు తనలోనికి వచ్చి స్వార్థము చేత బ్రతికే రోజులు. ప్రతిదీ చూడండి, స్వార్థం. ఎక్కడ చూసినా స్వార్థం. మన శుక్రవారం మనతో మాట్లాడుకున్నది అదే. ఎక్కడ ఏది మాట్లాడినా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దినమందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను కోరికను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనము విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 27వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. బాగానండి. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చాలా జాగ్రత్తగానండి. పాతాళమునకును అగాధ కోపమునకు ఏమి కాదంట? తృప్తి. తృప్తి అంటే తెలుసమ్మా? తృప్తి అంటే ఇక చాలు అనమంటవి. ఎంతమంది వస్తున్నా కూడా రమ్మని అంటుంటాయంట పాతాళం. ఇక చాలు అంటదా? అనంతం, ఇన్ఫైనైట్ అంటారు. ఇంకా ఎంత చాలు, పాతాళానికి ఎంత చాలు అని ఏమైనా ఉంటుందా? పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరు. అసలు ఒక తృప్తి అనేది ఉండదన్నమాట. ఎంతైనా ఎంతమంది వస్తున్నా తీసుకుంటూనే ఉంటుంది అది. అలాగునే అవి గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట మంది, అలాగునే నరుల దృష్టి తృప్తి కానేరదు. నరుల దృష్టి అంటే నరుల దృష్టి అంటే ఏందమ్మా చెప్పండి? చూపు. నరులు చూసే చూపులు అంట దృష్టి కావుంటాయి. ఎంత చూసినా చూడాలి అనిపిస్తుంటది.
ఏమి చూడాలనిపిస్తుంటది ఎంత చూసినా? అసలు ఈ సందర్భాన్ని సొలొమోను గారు రాసినటువంటి విషయంలో 27 అధ్యాయం ప్రారంభం ఎలా ప్రారంభించాడో చూడండి. ఎంత బాగా రాశాడు నిజంగా. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో నీకు రేపటి దినమును గూర్చి ఏం పడొద్దంట? అతిశయపడొద్దు. అతిశయం అసలొద్దు. బాగా గమనించి ఆలోచించండి. రేపటి దినమున గురించి అతిశయపడకుము అన్నాడు. అంటే రేపు అంటే మనకు కొన్ని అతిశయాలుంటాయి. అతిశయాలంటే తెలుసు కదక్క! అతిశయాలంటే తెలుసా లేదా? గొప్పగా అభివృద్ధి చెందాలనుకుంటారు. ఊహా ప్రపంచం అంతా గూడక. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో మనకిక్కడ సొలొమోను గారు ఈ సందర్భాన్ని ఎందుకు వివరించారంటే, నరుల దృష్టి తృప్తి కానేరదు అన్నాడు. సొలొమోను ప్రసంగికి రాస్తూ ఏమంటాడంటే, 1 అధ్యాయం 8 వచనంలో చూసినప్పుడు చాలా చక్కగా రాస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. 8 ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. మనుషులు ఆ! చూచుట చేత కన్నుకేమి రాలేదంట? తృప్తి రాలేదు. చూచుట చేత చూచటము. చూస్తూ ఉన్నావు గూడక కంటికి తృప్తి ఉండదంట. ఉంటదక్క తృప్తి? ఎందుకు లేదయ్యా చూస్తే కన్నుకి తృప్తి ఉందంటే, కళ్ళు పోయినా గూడా జూస్తుంటాం. కళ్ళద్దాలు పెట్టుకొని మరీ జూత్తాం. ఏ కొంచెం బూచలు కనపడితే కళ్ళద్దాలు పెట్టుకొని మరీ జూత్తాం. అంటే చూచుట చేత. ఏమి చూచుట చేత? అది ఇక్కడ మనకు గావాల్సింది. చూచుట చేత కంటికి తృప్తి కాలేదంట. ఏమి చూచుట చేత? ఆ! ఏమి చూస్తున్నాం చెప్పండి? బాగా ఆలోచించాలి. బాగా గమనించాలి. బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి. మానవ జీవితం చాలా గొప్పది. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం చాలా గొప్పదమ్మా. మరలా వచ్చేది కాదు జీవితం. ఒక్కసారే వచ్చేది. ఎందుకంటే మనిషికి లోకము యొక్క అంగవైభోగము అర్థం కాల. అందుకే వ్యర్థమైన వాటి కోసం పాకులాడుతున్నాడు మనిషి. వ్యర్థమైన వాటి కోసం, పనికి రాని వాటి కోసం మనిషి ఏమవుతున్నాడు? ప్రాకులాడుతున్నాడు. ఎలా ప్రాకులాడుతున్నాడో అర్థం చేసుకోవాలంటే, సొలొమోను జీవితంలో తను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బాగా గమనించి ఆలోచిస్తే 4 అధ్యాయము ప్రసంగి గ్రంథం 4 అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఒంటరిగానున్న ఒకడు గలడు. అతనికి జతగాడు లేడు. కుమారుడు లేడు. సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడుతుంటాడు. అప్పుడప్పుడు కొంతమంది కష్టపడుతుంటే ఉరిగి పెట్టాలనమ్మా అనరా? భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, సహోదరులు లేరు, అన్నా చెల్లెలు లేరు, అక్కాతమ్ములు లేరు, ఎవరు లేరు. ఎవరే పెట్టాలని చెప్పండి? ఎందుకక్క? దేనికోసం? బాగా ఆలోచించండి. అతడికి ఎవడూ లేడు. అయితే ఏం రాయబడింది అక్కడ? అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఎవరి కన్ను? ఎవరి కన్నది? ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. వాడికి జతగాడు లేడు, సహోదరుడు లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరూ లేరు. అయితే ఇతనికి ఏముందంట? ఐశ్వర్యము. ఏముందంటమ్మా? ఐశ్వర్యం తెలుసుగా. ఐశ్వర్యం అంటే తెలుసా? డబ్బు. డబ్బుంది. కానీ ఎంత సంపాదించినా ఈళ్ళకేముండదంట? తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు? తృప్తి ఎందుకు లేదంటే, మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. నాకక్కడ చెమట పోతుందా? ఫ్యాన్ అటు తిప్పుకోండమ్మా.
తిప్పు 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 డ్రెస్ బాగానండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తానండి. మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను. మనిషికి దాహమేస్తుంది. ఏమేస్తుంది? దాహమేస్తుంది. దాహమేస్తున్నప్పుడు మనిషి దాహం తీర్చుకోవడానికి బయలుదేరాడు. బాగానండి. మనిషి ఏం చేస్తున్నాడు? దాహం తీర్చుకోవటానికి బయలుదేరాడు. దాహం తీర్చుకోవటానికి బయలుదేరిన మనిషి ఏం చేస్తున్నాడంటే, దాహం తీరాలని రూ. 100 పెట్టి థమ్సప్ తాగుతున్నాడు. బాగా పని చేస్తున్నారు కదా! మీరందరూ కూడా. కష్టపడి పని చేసేవాళ్ళు కదా అందరూ. నేను తప్ప. మీరందరూ అమ్మాయి కూడా కష్టపడి పని చేసేవాళ్ళు వీళ్ళందరూ నేను తప్ప. నేను పని చేయనులే. బాగా కష్టపడి పని చేస్తారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంట్లో నుంచి చెమట కారగానే దాహమేత్తది. ఆ దాహం తీర్చాలని థమ్సప్ తాగుతారు. దాహం తీరుతుందా? ఆ! దాహం తీరటం లేదు. దాహం తీరాలని మజ్జిగ తాగుతారు. దాహం తీరుద్దా? దాహం తీరదు. దాహం తీరాలని మద్యపానం తాగుతారు. దాహం తీరుతుందా? మరి దాహం తీరాల్సింది దేనితో? మంచి నీళ్ళతోనే. మంచి నీళ్ళకి ఇలువ లేదు. ఎందుకంటే నీ దాహం తీరుస్తాయి గాబట్టి. మీరు ఎటైనా పనికి పోయిర్రనుకోండి, ఇదిగో నీళ్ళు తెచ్చానంటే ఎవరికి కావాలమ్మ నీ నీళ్ళు? మరి ఇంకేం కావాలి? అంటే నీకు ఏది కావాలో నీకు తెలియదు. నీకు తెలుసు నీళ్ళ ద్వారా మాత్రమే మనిషి దాహం తీరుద్దని. కానీ నీ కోరిక ఎక్కువైపోయింది. ఈరోజు నరుడి యొక్క కన్ను ఎలాంటిదంటే, తనకు ఏది కావాలో తనకు తెలుసు. తనకు తెలిసి ఇది జూస్తే చాలనుకుంటాడు. కానీ కోరికలు ఏమైపోయినాయంట? ఎక్కువైపోయాయి. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోనికి మీరెళ్లారనుకోండి, మనందరికి తల్లి. తల్లి కదమ్మా! మనందరికి తల్లి. ఎవరు? అవ్వమ్మ. అందరికి తల్లి. ఆ అమ్మగారు ఏమన్నారంటే, ప్రతిరోజు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. ప్రతిరోజు. ఎవరు చెప్పినట్టుగా? బాగానండి. ప్రతిరోజు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. ఒకరోజు దేవుడు కాకుండా వేరే వాళ్ళు కూడా చెప్పారు. అర్థం చేసుకోండి బాగా. దేవుడు కాకుండా వేరే వాళ్ళు చెప్పారు. ఆ వేరే వాళ్ళెవరు? దెయ్యం. మీ భాషలో చెప్పాలంటే దెయ్యం. దెయ్యం అంటే ఎందుకు దెయ్యం? దెయ్యం అంటే అర్థమేంది? దేవుడు అంటే అర్థమేంది చెప్పండి? అంటే నేను రేపు గొప్పగా అంటే బైబిల్ మర్మం కాదుగా. దెయ్యానికి దేవుడికి ఉన్న తేడా ఏంది? మనకు అర్థమయ్యే భాషలో. ఏందమ్మా? దేవుడు మంచిని చేయమంటాడు. దెయ్యం చెడు చేయమంటుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మంచి చేయమన్నోడు దేవుడు, చెడు చేయమన్నది దెయ్యం. అది ఏదైనా. అది భార్య అయినా, భర్త అయినా, అన్నయినా, తమ్ముడైనా, ఇంకా ఎవరైనా. చెడు చేయమన్నాడనుకో వాడు దెయ్యమే. మంచి చేయమన్నాడనుకో వాడి శత్రువైన వాడు దేవుడే. ఇప్పుడు ఇక్కడికొచ్చిండు. దెయ్యం గాడొచ్చాడు. వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు మీతో ఏమి చెప్పెను అని అన్నాడా? ఏమన్నాడు మరి? మీరు మళ్ళీ బైబిల్ తీయాలి గదా! మీరు మళ్ళా బైబిల్ తీయాలి గదా! ఓకే. బైబిల్ తీయద్దు. నేను అంత వద్దులే. మీకు అందరికి తెలిసిన చరిత్రే కాబట్టి చెబుతున్నాను. అవ్వమ్మ దగ్గరకొచ్చింది. దేవుడు ఈ తోట చెట్లలో దేనినైనా తినవద్దని మిమ్మల్ని అడిగాడా? మీకు చెప్పాడన్నాడు. ఇప్పుడు వెంటనే అవ్వ కళ్ళు దేని మీదకి పోయాయి? తినవద్దన్న పండు మీదకి పోయాయి. తినవద్దన్న దాని మీదకి పోయాయి. మన కళ్ళు కూడా అట్టాడే గదక్క. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. మన కళ్ళు కూడా అట్టాటే గదా! చెయ్యొద్దన్న దాని మీదకే మన కళ్ళు పోతాయి. చేయొద్దని ఏంటి? బాగా చూడండి. పొద్దుగూకులు ఈ సెల్ ఫోన్ చూస్తే మీ కళ్ళకు లోపల ఉన్నటువంటి రెటీనా అంటారు ఒకటుంటదది. ఆ రెటీనా పవర్ తగ్గిపోయి మీ కళ్ళల్లో చూపు తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ లైటింగ్ పెట్టుకొని సెల్ ఫోన్ చూడొద్దంటే మనకు కానరాలేదు కాబట్టి ఎక్కువ లైటింగ్ పెట్టుకొని చూస్తాం. ఇక రెండోది టీవీలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఫోకస్సు నీ కళ్ళ మీద పడటం వల్ల నీ కళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క అంటే చిన్న నరాలుంటాయి. వాటిని దెబ్బతింటాయి. చూపు మందగించిపోద్దంటే నీకు నచ్చింది కాబట్టి కళ్ళార్పకుండా చూస్తావు. ఇప్పుడిది కీడు అని చెప్పాడు. నువ్వు సినిమాలు చూసి, సీరియల్‌లు చూసి చెడిపోతావనేది పక్కన పెట్టండి దాని గురించి అనలా. ఇది చూడటం వల్ల నీ కళ్ళు చెడిపోతాయి. ఏమవుతాయి నీ కళ్ళు? చెడిపోతాయి. అంటే పాడైపోతాయి అన్నప్పుడు
మనకు అది చూడబుద్ధి అవుతుంది. కళ్ళు మూసుకొని ఊరన్నా చూస్తారు అక్క టీవీని. ఎవరైనా చూసేవాళ్ళు ఉండరా? ఎందుకని? కళ్ళు మూస్తే ఏమి కానరాదు. అంతేనా? ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఏమన్నా కనపడుద్దా? ఆమేన్. అంతేనక్క? నిజమే కదా? మీరు మాట్లాడింది నిజమే కదా? అబద్ధం కాదు కదా? కళ్ళు తెరిస్తే బొమ్మలు కనపడతాయి. అదే కళ్ళు తెరిస్తే 4 రోజులు, 5 రోజులు లేదా 4 నెలలు కళ్ళు తెరిస్తే తర్వాత ఆ బొమ్మలు కూడా కనపడవు. ఇప్పుడు తెరిసినా కనపడవు. ఇప్పుడు వెంటనేమంటారు ఈ మధ్యందు బోజరగా మనుషులంట ఎత్తు కనపడుతుండ్రంట. ఏంది నీ మొఖం మాకు సక్రంగా కనపడలే. ఎందుకు కనపడుద్ది సక్రంగా? ఆల్రెడీ నీ కళ్ళు దేనికి అలవాటు పడ్డాయి? ఈ లైటింగ్‌కి అలవాటు పడ్డాయి. ఇప్పుడు తక్కువ లైటింగ్‌లో ఉన్నటువంటి మొఖాలు బోజర కనపడుతుంటాయి. మనకర్థం ఎక్కువ లైటింగ్‌ని చూడటానికి అలవాటు పడ్డావు. తక్కువ లైటింగ్ నీకు కనపడదు. అందువల్ల నీ కళ్ళల్లో ఉన్నటువంటి పొరలొచ్చాయని కంటి ఆపరేషన్ చేసి తీసేస్తారు పొర. శుక్లాలొచ్చాయంటారు. ఆపరేషన్ చేసి తీసేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ కళ్ళు కొన్నిటికి అలవాటు పడ్డాయి. ఏటికి అలవాటు పడ్డాయి? ఎక్కువ లైటింగ్ చూడటానికి అలవాటు పడ్డాయి. అందుకే పగులు నీ కళ్ళు కానరావు. ఎక్కువ లైటింగ్ ఎలా చూడండి తెల్లగుంటే కనపడదు. కొంచెం చీకటయి నీకు కనపడవు. ఇగ చాలా మంది ఏమంటారంటే పక్కనున్న పళ్ళెం కానరాదు గానీ టీవీ బాగా కనపడుతుందంటే టీవీ ఎక్కువ లైటింగ్ గదా! ఈళ్ళకి ఎక్కువ లైటింగ్ అలవాటు పడ్డాయి ఈ కళ్ళు. తక్కువ లైటింగ్ అసలు కానరాదు ఈళ్ళకు. అలాగే అవ్వ యొక్క కళ్ళు గొ గొప్ప వాటిని చూడటం అలవాటు పడ్డాయి కాబట్టి తక్కువయి కానరాదు అవ్వకు. అవ్వకేం చెప్పింది ఆ యొక్క అపవాదొచ్చి? నీవు ఇవి తిను దినమున నిశ్చయముగా దేవతల వలె అవుతావన్నారు. అప్పుడేమైందంట? ఆ సందర్భాన్ని ఒక్కసారి చదవండి. సందర్భం తీయండి ఒక్కసారి. ఆదికాండం. అధ్యాయము, వచనాలు నన్ను అడగొద్దు. మీకు తెలుసు గదంగా. 3:3 అంట. హ్మ్. అయితే ఆ! ఆ! 6 చదవండి. ఇయన్నీ అవసరం లేదులే. స్త్రీ ఆ వృక్షము, ఆ వృక్షము ఆహారానికి ఏందంట? మంచిది. ఎట్ట తెలిసింది ఆమెకు? తర్వాత మాట చదవండి. ఎట్ట తెలిసిందో? కన్నులకు అందమైనది. ఇక్కడ దొరికిపోయిందమ్మా. కళ్ళతో చూస్తే ఎట్ట కనపడదక్క? అందంగా కనపడగానే ఏమనిపించింది? ఆహారమునకు మంచిదనిపించింది. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదో మీకెవరికి కూడా కొద్దిగా అంటే గొడ్డు కారం అంటారు. మీకు నచ్చుద్దక్క? ఎవరికన్నా నచ్చుద్దా? నచ్చదు. ఊరికి నచ్చదు నిజంగా. నోట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా సినిమా కనపడుద్దంటారు గదా! ఇప్పుడు నువ్వు పనికి పోతున్నావు దారిన ఉడుకుడుకు అన్నం వేసుకొని ఆ కారం ఎర్రగా కలుపుకుంటూ చూడగానే నీ నోట్లో లాలాజలం ఊరిపోద్ది. బాగా చూడగానే ఎమ్మటే ఊరిపోద్ది లాలాజలం. తినబుద్దయితే బాగుండనుకోని. కానీ మొహమాటం అడ్డమొచ్చి అడగం. రేపొద్దున ఖచ్చితంగా ఎట్టైనా దాన్ని తయారు చేసుకొని తినాలనుకుంటాం. ఇప్పుడు కళ్ళతో చూడగానే ఏమనిపించింది? కళ్ళతో చూడగానే ఎలా ఉందంట? కళ్ళకు అందంగా కనపడ్డది. ఎందుకంటే ఆ యాకోబు కుమారుడైనటువంటి సారీ ఇసాకు కుమారుడైనటువంటి ఏశావు ఆ యొక్క వేటాడి వస్తూ ఉండగా తన సహోదరుడైనటువంటి యాకోబు వండినటువంటి చిక్కుడుగాయల కూర వంటకము బాగా కలిపినప్పుడు తన కళ్ళకి ఎలా కనపడదంట? ఎర్రగా కనపడ్డది. ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా పెడతావా అన్నాడు. అరేయ్! ఎర్రగా ఉన్నదేంటిరా అంటే ఆకలవుతుంది. ఆకలి ఇందాకటి నుంచి అవుతుంది. కాదన్నట్లు ఇంటికి పోయి తింటాడు. కానీ ఇప్పుడు కళ్ళతో చూడగానే ఏమనిపించింది? కావాలనిపించింది. అంతేనా కాదా? కళ్ళతో చూడగానే కావాలనిపిత్తది. లేపోతే కావాలనిపిత్తదా? ఇది అంతెందుకు మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా మీ మీద ప్రేమ కలిగి పొద్దుడు గాని లేపోతే ఒంగోలు ఆ యొక్క గాంధీ బజార్ అని ఒకటుంది. గాంధీ బజార్ లేపోతే విజయవాడలో బెంజ్ సర్కిల్ గదా! బెంజ్ సర్కిల్ ఉంటది. ఈ దారి పొడుగుతున పరుచుంటారు చీరలు, డ్రెస్సులు మొత్తం. దారి పొడుగుతున ఎట్లుంటాయంటే ఇంగా గోడ ఉన్నటువంటివి మొత్తము. ఒక్కసారి ఆడ దిగజారిపోయినావనుకో మామూలు బజార్‌లో గంట నడిచే నువ్వు ఇక్కడ మాత్రం 4 గంటలు నడుత్తావు. కాలు తీసి బయట పెట్టలేవు. ఏమవుద్దంటే, ఏమి లేదు ఈ 2 రోజులే కదా చూసేది. ఇప్పుడే కదా చూసి నేనేం కొనమని చెప్పినానా? చూసిన తర్వాత కొనకుండా ఉంటావా? చూసిన తర్వాత కొనకుండా ఉంటావా? ఏ? మార్కాపురంలో నేను నడిచిపోతున్నప్పుడు గూడక ఆ బజారుంది, రథం బజార్ అని.
మా ఆయన మొత్తం ఏలబెట్టుంటారు. మొత్తం చీరలు గాని, ఏయైనా డ్రెస్సులు గాని అన్నీ. ఈళ్ళు నా ఎమ్మట వస్తుంటారు. నేను పోతుంటే వాళ్ళు మాత్రం ఏడనో ఉంటారు. ఇటు ఇటు చూడనే సరిపాయ. ఏడ నడిచొత్తారు? అంటే ఎందుకంటే కళ్ళకు కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో గనక ఒకసారి సొలొమోను మాట్లాడి ఏమన్నాడో తెలుసా? ద్రాక్ష రసమంట చూడటానికి ఎలా ఉందంట? అందుకే చాలా మంది అంటారు, ఆ తాగేవాడికి అలవాటు ఉన్నాడు గదా! మళ్ళా దాన్ని చూడగానే ఏమనిపిత్తది? కళ్ళలో చూడగానే ఆశ పుట్టిద్ది. దాని జోలికి పోకపోతే అసలు ఒక తాగబుద్ధి కాదు. ఛీ! ఎట్ట తాగుతారో బుద్ధి లేనోళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఆ గ్లాస్ ఉంటది చూడండి. ఆ గ్లాస్ గాజు గ్లాస్ తెలుసు కదక్క! ఆ గ్లాస్‌లో పోయగానే లోపల ఎట్ట కనపడుద్దంట? తళతళలాడుతుంటదంట. ఒక్క గొక్కేత్తే బాగుండు అనిపిత్తదంట. ఆల్రెడీ అలవాటున్నాడు కదా! ఇదంతెందుకు మీకు అందరికి థమ్స్ అప్ అలవాటు ఉందిగా. పోతుండగానే ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ గ్లాసులే కదా వచ్చింది. ఆ గ్లాస్‌లో పోయగానే ఒక రేమిత్తే బాగుండు అని లోపల అనుకుంటావు బయటకి అనుకోవు. అంటే నోరు ఊరిపోతుంటది. అది ఎందుకంటే ఆల్రెడీ దాన్ని చూసిన వెంటనే నీకేం గుర్తొచ్చేత్తది? ఆ! ఎంత బాగా గుర్తుందో చూడండి. దాన్ని చూడగానే రుచి గుర్తొచ్చేత్తది. ఆ రుచి గుర్తు రాగానే తాగబుద్దవుద్ది. అది గుర్తొచ్చేత్తది. ఈ యొక్క స్త్రీ ఆ యొక్క పండును చూడగానే అది ఎలా కనపడదంట? అందముగా, కన్నులకు అందముగా, కళ్ళకు కనపడదు అందంగా. అదే విధముగా ఇసాకు ఏశావు యాకోబు ప్లేట్‌లో ఉన్నటువంటి చిక్కుడుగాయల యొక్క కూర, ఆ అన్నం కలుపుకొని చూడగానే ఎలా కనపడది? ఎర్రగా ఉన్నది. కొంచెం పెడతావా అన్నాడు. ఇప్పుడు తమ్ముడికి, అన్నకు మధ్య ఇక్కడ సంభాషణ. మీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు తమ్ముడు ఏమడిగాడక్క అన్నను? చెప్పాలి. ఏమడిగాడు? జ్యేష్ఠత్వం అడిగాడు. అంతేనా ఇంకేమన్నా అడిగాడా? బాగా ఆలోచించండి. అంతేనా ఏమన్నా అడిగాడా? అక్క మీరీడ తలలోంచుకోవద్దు. తలలోంచుకునేది ఎవరు తెలుసా? నేను అనకూడదు ఇక్కడ దైవ సేవకుడిని. ఆమేన్. తలలోంచుకునేది ఎవరు మీకు మీకు వదిలేసాను. ఉంచుకోకూడదు ఈడ. తల ఎత్తుకొని నిలబడాలి. బాగానండి. యాకోబు ఏశావుని ఏమడిగాడు? జ్యేష్ఠత్వం అడిగాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే చెప్పండి ఏమడిగాడు? జ్యేష్ఠత్వాన్ని. కాదండి నేను తప్పేమనట్లా. అడిగిందదే. కానీ ఏమడిగాడని నేను అడుగుతున్నాడు అంటే ఏదో ఉండుంటది లోపల. మొన్న వారం చెప్పా గదా! మొన్న వారం చెప్పలేదా? వచ్చారు ఎవరైనా ప్రార్థనకొస్తుంటే గుర్తుంటది. మొన్న వారం చెప్పాను. అసలు ఎప్పుడు చెప్పానంటే ఈ మధ్య కాలంలో రోజు ఒక మెసేజ్ ఏడ గుర్తుంటది ఎలకో? అదే. అహా! అదే ఓకే. ఏమి అడిగాడు అడుగుతాను మొత్తం మెసేజ్ కాదు. ఏమడిగాడు యాకోబు ఏశావును? ఆమేన్. ఏం తల్లి? నీ ఆశీర్వాదాలు నాకిత్తమని అడిగాడు. అంటే జ్యేష్ఠత్వం వచ్చిందంటే ఏమొత్తాయి? ఈరోజు మనమల్ని కూడా ఏమడుగుతుందంటే, ఇదిగో నీ మీదికి మంచి పేరుంది, మంచి ప్రఖ్యాతుంది, మంచి గొప్పవాడివుంది, 10 మందిలో నీకు విలువుంది. ఆ విలువ నాకిత్తమని అడుగుతున్నాడు. మనం ఇత్తమక్క? మా, నా జాగ్రత్తగా వినండి. ఇటు వాక్యం వినండి. విలువ ఇత్తవక్క? ఎందుకియ్యం? ఎందుకియ్యమమ్మా? నిజమా? ఏందక్క పక్కన ఏదది 'పుత్తడి బొమ్మ' సీరియల్ వత్తుంటే ఇలువ ఇయకుండా ఉంటామా? 'పుత్తడి బొమ్మ' సీరియల్ భలే వస్తుంది అదేదో పాట. కటకట మన చెవులకి ఇనపడుతుంది. ఎమ్మటే పోయి చూడబుద్దవుతుంది. నీ విలువ పోద్ది. నీకు విలువ లేకుండా చేస్తుంది అది నీకు అర్థం కావట్లా? నువ్వెక్కడైతే ఆడ కూర్చుంటావో అప్పుడు నిన్ను కూడా ఏమంటాడంటే, అబ్బో! రోజు బైబిల్ పట్టుకొని పోతుంది. రోజు సినిమా ముందు కూర్చుంటది. సిగ్గు లేకుండా నిన్నంటుండ్లా? నీకు ఇలువేముందింక? నిన్నటిదాకా ప్రార్థన పోయాడు. మళ్ళా వచ్చి మందు తాగుతున్నాడు. తెలివి లేకుండా. ఇలువ పోయిందిగా. జ్యేష్ఠత్వం పోయిందంటే ఆశీర్వాదాలు పోయినాయి. ఆశీర్వాదం పోయిందంటే విలువ పోయింది. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్న నువ్వు కూడా మరలా పాపానికి పోయినవంటే నీ ఆశీర్వాదాలు నీ చేతుల్లో నుంచి పోతున్నాయి. నీ ఆశీర్వాదాలు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. నీ దీవెనలు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. 10 మందిలో గొప్ప అన్న నిన్ను ఈరోజు నువ్వు కూడా మాతోటి సమానుడివేలే ఏందిరా నువ్వు మాతో మాట్లాడదు అంటున్నారు. నీ విలువ నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు. ఎవరు పోగొట్టడంలా. ఎందుకంటే కళ్ళతో చూసావు. కళ్ళతో చూడగా ఎలా కనపడిందంట? అందముగా. అందంగా కనపడిద్దక్క? నిజంగా చెప్పండి అక్క అందంగా కనపడిద్దా? ఆ! మరి అన్నీ అందంగా కనపడాలిగా. చిక్కుడుగాయల కూర ఎందుకు కనపడదు మనోడికి? పక్కన నిజంగా చెప్తాను ఏమనుకోవద్దు. పక్కన కుక్కలెరగని పెంట కూడా ఉంది. అది కూడా కనపడాలిగా ఏశాకు. మరెందుకు కనపడలే? ఆ! ఇటు పక్క చూద్దాం. పచ్చ పచ్చగా కాయలు కనపడుతున్నాయి. అయ్యైనా అందంగా కనపడాలిగా. మరి ఇదెందుకు కనపడింది?
మీకు అర్థం కాలా? నేను మీకు అర్థం కాలా? ఇది బాగానండి. ఇది మనిషిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తది. మీకు తెలుసో తెలియదో ఎరుపు అనేది మనిషిని ఆకర్షిస్తుంది. తెలుసా? ఎర్రగా ఉన్నదనేది మనిషిని ఏం చేస్తది? ఆకర్షిస్తది. అందుకేమంటారో తెలుసా? పెళ్లి చూపులు ఎర్రగా ఉంది అమ్మాయి, నేను నల్లగుంటొద్దా? బాగా ముక్కు, మొఖం బాగుందని కాదు. ఎర్రగా ఉందా ముందు? ఎర్రగా ఉంటే చాలు అంతే. అంతే కదక్కా! ఎర్రగా ఉందా? ఇప్పుడు ఈళ్ళు గూడా ఏమంటారో తెలుసా? ఈళ్ళకి ఇయన్నీ తెలుసు గాబట్టి కొన్నుంటాయి. కొన్నుంటాయి భూలోకంలో కొన్ని దేవుడు సృష్టించిన వాటిల్లో ఆకర్షించే కలర్స్ ఉంటాయి. అంటే నిండు కలరు మనిషినేం చేత్తది? ఆకర్షిస్తది. నిండు కలర్ అనేది మనిషిని ఆకర్షిస్తది. ఇప్పుడు ఈమె రోజు ఈ పండుని చూసిందిగా, ఈ రోజు చూసినప్పుడు ఎందుకు అందంగా ఉందంట కన్నులకు? ఎందుకు అందంగా ఉందంట? చెప్పండి మీకు ఊరికని తెలిస్తే? ఎందుకు అందంగా ఉందంట? రోజు చూత్తదిగా ఆ పండు. రోజు ఆ తోటలోనే కదా ఉండేది. రోజు ఆడనేగా ఉండేది. రోజు ఆ దారినే పోతుంటావు గదా! మరి ఈ రోజు చూసినప్పుడు ఎందుకు అందంగా కనపడింది? ఈ రోజు చూసినప్పుడు ఈ కన్ను ఏమనుకుంటుందంటే, అది తినాలి. అన్నీ తిన్నాను ఇదొక్కటి తింటే పోద్దనుకుంది. అన్నీ తిన్నాను గదా! ఇదొక్కటి తిందాము. ఇక్కడ ఒక కోరికుంది, ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది. అయితే మీ అందరికి ఇక్కడ తెలియజేయాలనుకున్న దేవుడి మాట ఏందంటే ప్రియ సహోదరి, సహోదరులారా, భూలోకంలో ఉన్నటువంటి మనకు దేవుడు తెలియజేస్తుందేందంటే, మనిషి కన్ను చూచుట వల్ల తృప్తి కాల. తిన్నాడు అయిపోయిందా? అయిపోయిందమ్మా? తిన్నది అయిపోయిందా? మళ్ళీ తినబుద్దయిద్ది. అంతే గదా! ఈరోజు జూసావు. రేపొద్దున చూడకుండా ఉంటావా? మళ్ళా చూస్తుంటాం. రేపు జూస్తావు. మళ్ళీ ఎల్లుండి చూడకుండా ఉంటావా? అందుకేమన్నాడు తెలుసా? సొలొమోన్ ఏమంటున్నాడంటే, భూలోకములో ఉన్నటువంటి సమస్తమును నేనేం చేశానన్నాడాయన? చూసితిని. ప్రతిదీ చూసాడంట. చూడండి. అదే ప్రసంగి గ్రంథం 2 అధ్యాయం 10 వచనం. ప్రసంగి 2:10 జాగ్రత్తగా చూడండమ్మా. హ్మ్. ఆ! ఏందంటే నా కళ్ళు కొన్ని ఆశపడ్డాయి. ఇది చూడాలనుకుంటే పోయి చూసొచ్చాడంటమ్మా. ఏముంది అనుకోలేదు. చూడాలనుకున్న ప్రతి దాన్ని చూసొచ్చాడంట. అది ఏదైనా చూసొచ్చాడు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తది. ప్రకృతి బాగుంటది తెలుసు కదక్క! ప్రకృతి బాగుంటది. ఇప్పుడు తొలకరులు పడుతున్నాయి. అంటే వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు మీరు ఆ యొక్క మీ ఇంటి ఎనకుంట చెత్తాచెదారాలు అంటే మీరు బయటికి పోయేటువంటి ప్రాంతాలుంటాయి. చెత్తాచెదార ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో గెడ్డంతా పచ్చగా ఉంటది. అది చూడటానికి ఎట్టుంటది? అందంగా, ఆహ్లాదకరంగా ఉంటది. కానీ మనకిది నచ్చదు. ఎక్కడో ఉన్నటువంటి ఆ శ్రీశైలంలో అడవులు నచ్చుతాయి. అక్కడ పోయి చూస్తే బాగున్నట్టు. ఇది గాదు గదా! అది గూడక్క. కానీ దానికి దీనికి తేడా ఏంది? దానికి దీనికి తేడా ఏం లేదు. దాని గురించి మనుషులు గొప్పగా చెప్తున్నారు. దీని గురించి తక్కువగా చెప్తున్నారు. ఏమన్నాడు ఇందాక ప్రారంభంలో చదివింది ఏంది? ప్రారంభంలో నరుల దృష్టి తృప్తి కానేరదు. ఎందుకంటే చూడాలనుకుంటే ఏదైనా చూసొత్తారు ఈళ్ళంతే. ఎంతైనా జేసేని, ఏదైనా జేసేని చూడాలనుకుంటారు. ఎలాగంటే దొంగచాటుగానే చూసేత్తారంతే. చూడటం వల్ల ఏమన్నా అవుద్దంటే ఏం కాదు. కానీ నీ కన్నులతో చూడాలంతే అది. ఏదైనా నువ్వనుకున్న దాన్ని. అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో నేను కన్నులతో చూసి ఏం చేశాడంట? ఆశ. చూసిన తర్వాత వచ్చిందమ్మా ఆశ. ఆ ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూరను చూస్తే వెంటనే ఏమొచ్చింది? ఆశ. ఆశొచ్చింది. వెంటనే ఇంటికి పోయి ఏమనుకుంది? నేను గూడా వండుకొని తినాలని. నువ్వు వండుకున్నావు. ఏంది ఇది కారంగుంది అది బాగుందేమో! ఇది బాగా నచ్చదు. అదే నచ్చుద్ది. అప్పుడు పెద్దోళ్ళన్నట్టు పక్కుంటి పుల్లకూరే బాగుంటది. పక్కింటోళ్ళు నచ్చింది మన ఇంట్లో ఏం చేసినా నచ్చదు. పక్కింటిదే బాగా నచ్చుద్ది మనకు. మన ఇంట్లో ఎన్ని నూనె పెడుతుంటుంటే వాళ్ళు చేసింది బాగుందంట. అది నీళ్ళలాగా ఉన్నా కూడా అదే బాగుంటది. నీ ఇంట్లో కమ్మగున్నా బాగుండదు. ఎందుకంటే చూడండి బాగా గమనించి ఆలోచించండి. చూడండి. నేను నా కన్నులు ఏవి చూడాలనుకుంటే అన్నిటిని నా కన్నులు చూడకుండా నేను ఆపలా. చూడు అన్నాడు. ఎందుకంటే నీ యవ్వనుడా యవ్వన కాలమందు నీ యొక్క దృష్టి ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించమన్నాడు. నీ దృష్టి ఇష్టము చొప్పున. నీకు దృష్టికి కొన్ని ఇష్టాలుంటాయి. వాటి చొప్పున నువ్వు ప్రవర్తించు. ఇష్టము అంటే ప్రియ సహోదరి, సహోదరులారా చూచేటువంటి కళ్ళకు తృప్తి అనేది ఉండదు. మీరు ఎంత చూసినా, ఎన్ని రోజులు చూసినా
ఆల్రెడీ ఎన్ని అయిపోయినాయి? 80, 90 అయినాయి. కళ్ళు పోతాయి. 80, 90 అయితే కళ్ళు కొద్దిగా పారిపోతాయి కదక్క. ఇప్పుడు అప్పుడే నా కళ్ళు పోయినాయి. 30 సంవత్సరాలు నీకేమన్నా? అప్పుడే నా కళ్ళు పోయినాయి. ఇంకేం చూడాలి? అంతా చూసావు కదా! ఇంకేముంది చూడటానికి? మరి చూడటానికి ఏముంది లోకంలో? అయినా కూడా మనిషికి జీవితంలో తృప్తి కాదు. తృప్తి ఉండదు. అంతే ఏమన్నాడు చూడండి. ఇదిగో నేను దేనిని చూడాలని అనుకున్నానో 2 చూడండి. 2:10 నా కన్నులు ఆశించిన వాటిలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలేదు. మరి నా హృదయము నిర్బంధింపలేదు. హృదయాన్ని కూడా చెప్పుకోలేదు. "లేయ్! అయి చూడగాక నీ హృదయాన్ని కూడా చెప్పలేదంట. ఉండేది ఇప్పుడే గదా! నీకు నచ్చినయల్లా చూడమని చెప్పారు." అదే కదా మనం కూడా అనేది. ఉన్నది ఈ ఒక్క జీవితమే, నచ్చిందల్లా అనుభవించు. అందుకేమన్నాడు సొలొమోను 27 ఫస్ట్‌లో, ఇదిగో రేపే రేపటి దినమున గూర్చి అతిశయపడకము. రేపటి దినమున గూర్చి, రేపటి దినం గురించి మనం ఏమనుకుంటాం తెలుసా? ఇదిగో ఒక 4 సంవత్సరాల తర్వాత నన్ను చూడు ఎట్ట మారిపోతానో. అంటే అప్పుడు చూడ ఇప్పుడేముంది నీ దగ్గర? అప్పుడేం లేదు. ఇప్పుడేమి లేదు, అప్పుడేముంటది? చూసేటువంటి చూపులలో తృప్తి అనేది ఎందుకు లేదంటే, బైబిల్ గ్రంథంలో ఆకాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాను ఏమంటాడంటే, ఇదిగో నేను వాటిని చూసి ఆశించి, చూచి ఆశపడ్డాడు. చూసిన తర్వాత ఆశ వస్తది. ఎక్కడొస్తది ఆశ? హృదయములో. ఆశ వచ్చిన తర్వాత ఏం చేత్తాం? తెచ్చుకుంటాం ఏదైనా. మీరు బాగా గమనించి ఆలోచిస్తే, పోతీఫరు భార్య ఉంది. మీ అందరికి తెలుసమ్మా? అందరికి పరిచయాలు. నేను ఈ మొత్తం మీకు చాలా చెప్పుంటాను. ఎన్ని సార్లు చెప్పాను నాకు కూడా తెలీదు. భార్య ఉంది. ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్న యోసేపు ఉన్నాడు. ఆయన వయసు ఎంత? 25, 20, 25 ఉండొచ్చు అంతే. లేదా 25 లోపే. ఈమె వయసు ఎంత ఉండొచ్చు? 40 పైన ఉండొచ్చు. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు ఈమె జీవితంలో ఆ వయసు చూసి బయటకొచ్చిందేగా. ఇప్పుడు మళ్ళా ఏమని చూడండి. ఆ సందర్భాన్ని ఒకసారి చదువు. ఆదికాండంలో 39 7 7 చూడండి. అటు తర్వాత ఆ యోసేపు మీద కన్ను వేసిందంట. కన్ను వేయటం అంటే అప్పుడప్పుడు మాట, "రేయ్! వాడు నీ మీద ఒక కన్నేసి పెట్టాడు జాగ్రత్త" అంటుంటారు. కన్నేయటం అంటే ఏంది? ఆ? యోసేపు మీద కన్నేసిందంట. అంటే యోసేపు ఆమె కళ్ళకు ఎలా కనపడ్డాడు? అందంగా కనపడ్డాడు. అంటే మిగతా వాళ్ళు కనపడలేరనా? అంటే ఏదైనా మనం పక్కన దాని గురించి కాదు గానీ, ఇప్పుడు ఈమె కన్ను చూడాలనుకుంది యోసేపును. అందుకే చాలా సార్లు చూడండి, మీకు అందరికి చెప్తాను. కొంతమంది కళ్ళు కొన్ని చూడాలనుకుంటాయి. అది ఏదైనా. ఇక్కడ ఏమాత్రము యోసేపుని అనుకుందాం. ఏమాత్రం యోసేపుని చూడాలనుకో. కొంతమంది కళ్ళు కొన్ని చూడాలనుకుంటాయి. అది యోసేపులు గాని, ఇంకొక సోపులు గాని మనకు అవసరం లేదు. వదిలేయండి. అందుకే ఈళ్ళేం చేస్తారు? పని లేకుండా తిరుగుతుంటారు బయట కాలికి పిల్లుల్లాగా. ఎందుకు ఊరక తిరుగుతుంటావంటే, ఏం పని లేదంటారు. ఏదో చూడాలి. ఒకసారి చూస్తే తృప్తి ఉంటదా? చూసావు, వచ్చి కూకున్నావు. మళ్ళీ చూస్తాం ఎందుకు? ఆలోచించండి మీరు. చూస్తుంటారు. ఇన్ని సార్లు చూసినా కూడా తృప్తి ఉండదు. ఇప్పుడు యోసేపు మీద కన్నేసింది. దినదినం ఏం చేస్తుంది? ఆ! దినానికి ఎన్ని సార్లు? అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? కళ్ళు పోతాయంటాం. దేనికి? కళ్ళెందుకు పోతాయి? కళ్ళు పోతాయి చూసి చూసి. కళ్ళేం పోవు. కళ్ళు బాగానుంటాయి. నువ్వు పోతావు. కళ్ళు పోవు. నువ్వు పోతావు. ఎందుకంటే యోబు మాట్లాడాడు. దావీదు మాట్లాడాడు. వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కన్నులు త్రిప్పు. ఎందుకంటే పనికిరాని వాటిని చూస్తే ఏమవుద్ది? కళ్ళు పోతాయి. బాగా అర్థం చేసుకో. పనికిరాని వాటిని చూస్తే ఏమవుద్దక్క? రేపు ఉదయం వత్తది కదా! మీ అందరు రేపు ఉదయం దాకా దేవుడు అవకాశం ఇస్తే అందరం బతుకుతుంగా. అవకాశం ఇస్తే చెప్పలేములే.
బతికింది అనుకోండి 11 గంటలు 12 గంటలు అవుద్దా? అప్పుడు నన్నెత్తి మీద ఎర్రగా ఎండ కాస్తుంది కదా! అప్పుడు ఒక 10 నిమిషాలు ఎండకెళ్ళి చూడండి. ఒక 10 నిమిషాలు అటు సూర్యుడికెళ్ళి చూడగలమా? ఎందుకని చూడలేం? ఆ? తెలియదు మనకు. ఎందుకు చూడలేం మనకు కూడా తెలియదు. చూడలేం అంతే. ఆ యొక్క పవర్‌ని మన కళ్ళల్లో ఉన్న పవర్ తట్టుకోలేదు. అదొక పవర్ ఆడ నుంచి వచ్చే పవర్ అది. అది శక్తి అది పవరు. ఆ పవర్‌ని మన కళ్ళల్లో ఉన్న పవరు ఇప్పుడు ఇదంతెందుకు? ఇక్కడ ఒక లైట్ ఉందిగా. ఈ లైట్‌ని మీ కళ్ళతో ఒక 5 నిమిషాలు కళ్ళు ఆర్పుకొని చూడండి చూద్దాం. ఎందుకని? ఆ పవర్‌ని మన కళ్ళు తట్టుకోలేవు. ఆ కన్ను చు ఆ పవ్ ఆ లైట్‌ని చూసిన 2 సెకండ్లు పక్కకు చూడండి అక్కడ కూడా లైట్ కనపడినట్టు ఉంటది మీకు. అంటే మీ కళ్ళను అదేం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. మీ కళ్ళ మీద అది పడి మీ కళ్ళను ఆ వైపే తిప్పుతుంది. అదే విధముగా లోకమనే పాపము నీ కళ్ళ మీద పడిన తర్వాత నీ మనసంతా అటువైపే తిప్పేసింది. యేసేపు మీద కన్నేసిందంటే. కన్నేయటం అనగానే ఏదేదో కాదు గానీ, యేసేపు మీద కన్నేసింది. ఈమె వయసెంత? ఆడి వయసెంత? ఇప్పుడు నీకు నేను ఇక్కడ మనకు బైబిల్ చెప్పేదేంటంటే, నీ పరిస్థితుల ప్రకారం నువ్వుండు. తప్పు లేదు. నువ్వు ఎలా ఉండాలో ఉండు. కానీ చూచుట వల్ల చూడండి, చూచుట వల్ల ఏందంట? కళ్ళకు తృప్తి లేదు. ఉందక్క? ఈరోజు పోయి చూసొచ్చావు. ఏదో తిరణాలు, రికార్డ్ డాన్సో ఏదో ఒకటి. రేపు మళ్ళా వత్తది. రేపు కూడా చూస్తావుగా. నిన్న చూసొచ్చినావు కదంటే, నిన్నటిది వేరు, ఏం వేరు నాకర్థం కాలేదు. అన్నీ ఒకటే గదా! అంతేనా కదక్క? నిన్న అదే, ఈరోజు అదే, రేపు అదే, ఎల్లుండదే. కానీ ఏందంటే, నీ కళ్ళల్లో నువ్వు ఊహించుకునే ఊహ వేరు. బాగా అర్థం చేసుకోండి. నీ కళ్ళల్లో నువ్వు ఊహించుకునే ఊహ వేరు. చూడండి బాగా గమనించి ఆలోచించండి. యేసేపుకు 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, ముక్కుంది, కాళ్ళు, చేతులు 2 ఉన్నాయి. పోతీఫరు గూడక అయ్యే ఉన్నాయి. కొత్తయేమన్నా ఉన్నాయా? మరి ఎందుకని ఈళ్ళ చూపులు అలా మారిపోయింది ఆమెది? ఈమె కళ్ళకంట ఎన్నో చూడాలని ఉందంట. ఎంతమందినో చూడాలి. ఎంతమందిని చూస్తే ఏముంటది? ఈమె కళ్ళలాంటి అందుకేమన్నాడు, ఎంత చూసినా నా కన్నుకు తృప్తి లేదు. తృప్తి లేదు. ఎంత చూసినా, ఎన్ని చూసినా, ఏది చూసినా, ఎక్కడ చూసినా, ఎంతమందిని చూసినా నీ కళ్ళకు తృప్తి లేదిక్కడ. అదంటున్నాడు. ఎంత సంపాదించినా వాని దృష్టికి తృప్తి ఉండదు. తృప్తి ఉండదు. ఎంత ఐశ్వర్యం ఎంతున్నా కూడా ఈళ్ళకి తృప్తి ఉండదు. ఎన్ని చేసినా తృప్తి ఉండదు. అందుకేమన్నాడు చూడండి. దేహమునకు దీపము కన్నే. నీ దేహం మొత్తానికి దీపం ఏంది? కన్నే. చూడండి కావాలంటే ఈరోజు ఒకటి చూసొత్తావు. రేపు మళ్ళీ ఇంకొకటి చూస్తావు. ఎల్లుండి ఇంకొకటి చూస్తావు. ఆటలెల్లుండి ఇంకొకటి చూస్తావు. ఇన్ని చూసినా కూడాక ఏమనుందంటే ఒక్క కోరిక ఉందంట. ఏందా కోరిక? ఏంటా కోరిక? బాగా అర్థం చేసుకోండి. ఎన్నెన్నో చూస్తున్నావు. ఏటి వల్ల తృప్తి లేదు. ఏ 7 గంటలకొచ్చేది గూడాక అదే. నలుగురు మనుషులుంటారు. మధ్య జరిగే కథ అంతా ఒకటే. 8 గంటలకొచ్చే దాంట్లో కూడా సేమ్ కథే. ఏమైనా మార్పుందా? ఏమైనా మార్పుందా? 9 గంటలకొచ్చేదానికి కూడా అదే కథ. 10కి కూడా అదే కథ. కానీ దాంట్లో నీకు తృప్తి లేదు. దీంట్లో తృప్తి ఉంది. ఇది చూస్తావు, అది చూస్తావు, అది చూస్తావు, ఇది చూస్తుంటావు. అంతెందుకు చెప్తున్నానంటే, కన్ను ఏమైందంటే ఏదేదో చూడాలని ఆశపడుతుంది మనిషి కన్ను. ఇప్పుడు ఈ కన్ను ఏమైందంట చివరికి? ఆ! ఈ కన్ను ఏమైందంట చూడండి. కన్నేమైంది? చెడిపోయిందా? కన్ను చెడిపోద్దక్క? కన్ను చెడిపోద్దా? అమ్మా! ఫ్యాన్ గాలికి బాగా నిద్రొస్తుందక్క. కన్ను చెడిపోద్దక్క? మరి చెడిపోదు. మరేమైంది చెప్పండి? రోజు ఉదయకాలము నేనొక ప్రాంతానికెళ్ళాను. ఆ ప్రాంతానికెళ్ళి టిఫిన్ చేస్తున్నాను ఉదయాన్నే. టిఫిన్ చేయగానే ఇంత పెద్ద బొమ్మ పెట్టాడాడ. ఏం బొమ్మ? కన్ను బొమ్మ. ఇంత పెద్దది ఏది ఫ్రేమ్ కట్టించి పెట్టాడు. ఏందంటే కన్ను బొమ్మంట. ఏ దృష్టి దృష్టి శాప మీద పెట్టాడాడ. ఏ కన్ను దిష్టి కాదు. కన్ను యొక్క దిష్టి అంటే కళ్ళతో కూడా దిష్టి తగులుద్దా? కన్ను దిష్టి తగలకూడదని
ఏనుగు కన్ను ఏదో పెట్టి ఆడ ఫోటో పెట్టాడు. ఏంది మనిషి కళ్ళతోనే దిష్టి అంటుంటే ఏనుగు కళ్ళు కూడా దిష్టి తగులుతాయా? ఎలుక కళ్ళు కూడా అంటే ఏది చూడకూడదు. మనం ఏది చూడకూడదు. ఎప్పుడైనా మర్చిపోయి మీరు 10 నిమిషాలు ఒక పిల్లోడిని చూసిర్రనుకోండి, వాళ్ళ ఎమ్మటే వాడి ముఖం మీద థూ అని వత్తది. ఎందుకు? నువ్వు చూసి మా పిల్లోడికి దిష్టి తగిలి జ్వరం వచ్చిందంట. అబ్బా! దిష్టి తగిలి జ్వరం వత్తదా? ఆలోచించండి అసలు. అసలు ఏమి లోకములో ఏమి నేర్చుకునేటువంటి లోకం ఇది? యవనుడా! నీ యవ్వన కాలమందు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నడుచుకో. ఎందుకంట? దేవుడు నిన్ను నరకానేసి నరకేస్తాడంతే. పచ్చిగా చెప్పాలంటే నరకంలో ఏసి కాలబెట్టేస్తాడంతే. చూడండి జాగ్రత్తగా చూడండి. చూచుట వల్ల కళ్ళకు తృప్తి లేదన్న. ఇప్పుడు అన్ని చూస్తున్నారు కదన్న. ఎన్నో చూస్తున్నారు కదా! ఏం చూసారనంటే ఏదో చూస్తుంటారు పిచ్చోళ్ళు పాపం ఎలా నాకు అప్పుడప్పుడు నవ్వుతుంటది ఆళ్ళని చూస్తే. ఇటు చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు. నిన్న చూసిందదే, మొన్న చూసిందదే, ఈరోజు చూసిందదే, రేపు చూసేది కూడా అదే. కొత్తగా ఏముండదు ఆడ. యాడికి పోయినా పసుపు కలర్‌లు, ఎర్ర కలర్‌లు, నల్ల కలర్‌లు, తెల్ల కలర్‌లు ఇంకేమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉంటాయా చెప్పండి? ఆ! ఈ యొక్క లైటింగ్ పోక్స్‌లు కొట్టేస్తారు అంతే. ఇంక ఆడేముండదు. కానీ ఈళ్ళు చూసి అంటారు, "అబ్బా! నిన్నటికంటే ఈరోజు భలే ఉంది" అంటారు. ఏంది నిన్నటికంటే ఈరోజు ఏం బాగుంది అసలు నాకు అర్థం కాలేదు. ఈడేమంటాడంటే అసలు ఈ రోజు బాలేదు. నిన్నే బాగుందంటాడు. అసలేందో నాకు అర్థం కాలేదు ఇది. అంటే నీ కళ్ళకు అంటే రేపటిది ఎట్టుంటదో రేపు చూసి చెప్తానంటాడు. అంటే చూసి చెప్పేస్తావా? అంటే ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్ ఇక్కడ సొలొమోన్ అంటున్నాడు. నేను ఎన్ని చూసినానో, ఎన్నెన్నో చూసాను. చూసిన నాకు ఏ దానిలో తృప్తి అనిపియలా. ఎందుకు అనిపియలేదంటే మనలాంటి మన జీవితాలు అలాంటియే. దప్పికైనప్పుడు నీళ్ళు తాగాలి. ఇంకేదేదో తాగకూడదక్క. కానీ మనం నీళ్ళు తప్పక అన్ని తాగుతున్నాం. చివరికేమంటారో తెలుసా? అసలు దప్పికే తీరట్లేదు. ఈ మధ్య తీరుతుందక్క దప్పిక నీళ్ళు తాగితే? ఎందుకు తీరట్లేదు చెప్పండి మీకు తెలిస్తే? ఆ! ఎందుకు తీరట్లేదు చెప్పాలి మీరు? అసలు దప్పిక తీరటం ఏందో కూడా మనుషులకు తెలియదు ఈరోజు. అర్థమైందక్క? ఇంతకుముందు దాహమే గాని, ఆ యొక్క చలమలో నీళ్ళు అట్టడ అనుకోని తాగగానే కమ్మగుండే నేను దప్పిక తీరేది మళ్ళా దాహం తీరేది. ఇప్పుడు ఎన్ని నీళ్ళు తాగినా కూడా దావా తీస్తుందంటుంటారు. అసలు దప్పిక తీరటం అంటే ఏదో తెలుసా? నీ నోటిలో ఉన్నటువంటి కొన్ని ఆటినేమంటారంటే కొన్ని క్రిములుంటాయి. కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఏంటి అంటే నీకు దాహం ఎయ్యగానే ఇవి పైకొస్తాయి. లాలాజలంలోకొస్తాయి. ఆ దాహం వేసిన వెంటనే వాటికి నీళ్ళు ఇవ్వగానే ఆ దాహం తీర్చుకొని ఎళ్ళిపోతాయి. ఇప్పుడు నీకు దాహం వేసినప్పుడు ఆ యొక్క లోపల ఉన్నటువంటి హార్మోన్స్ దాహం తీర్చుకోవడానికి ఆ ఎంజైమ్స్ వచ్చి గాని నువ్వు ఎమ్మటే దంసపోయి గాని వాటికి రుచి అర్థం కాల. రుచి అర్థమైందా? దాహం తీరలా. ఎంటనే మళ్ళా స్ప్రైట్ పోసావు. అయినా దాహం తీరలా. వెంటనే మళ్ళా మజ్జిగ పోసావు. అయినా దాహం తీరలా. వెంటనే మళ్ళా కొబ్బరి నీళ్ళు పోసావు. అయినా దాహం తీరలా. ఇప్పుడు చివరిలో పోయి నీళ్ళు తాగినా అయి గూడా వాటిలో కలిసిపోయినియి. అర్థం కాల వాటికి నీ నోటికి అర్థం కాల రుచి. అర్థమైందాక ఈ రోజు మనుషులకు నోటికి రుచి అర్థమవుతుందా? చూడండి ఇంతకుముందు తేజ కారం తెలుసు కదా మీకు మిరగాయలు. అలాంటివి కూడా తినేవాళ్ళు. పచ్చి నములుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మామూలు కారం తినటానికి కూడా నీ నోరు సపోర్ట్ చేయట్ల. తెలుసా? అంత కారం ఒక్క పూట ఇంట్లో పచ్చడి నూరితే ఆ రోజు యుద్ధమే. మీ ఇళ్ళలో యుద్ధాలే. పప్పు లేదా చెయ్యొచ్చుగా. ఏం చేత్తరు ఇంటికాడ ఊరకండి. ఇది ఊరి తిని సత్తారు. ఆ రోజు నువ్వు వండిన కుండలో బువ్వంతా అట్నే ఉంటది. ఈ పచ్చడి మొత్తం అట్నే ఉంటది. ఉదయం లేయగానే మళ్ళా ఆకలి. అంటే నీ నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంజైమ్స్ అలా ఆ యొక్క హార్మోన్స్ అనేవి కారమును తట్టుకునే స్వభావం నుంచి పోయాయి. ఎలాగంటే ఈ టీవీని చూసి నీ కళ్ళల్లో ఉన్న రెటీనా ఎలా చచ్చిపోయిందో ఆ కణాలు నీ నోటిలో ఉన్నటువంటి ఈటను తట్టుకునే కణాలు చచ్చిపోయాయి. అందుకే మీరు చూడండి అన్నం తినేటప్పుడు ఏదైనా కూర తినేటప్పుడు థమ్సప్ తాగండి మంట ఎక్కువ అనిపిత్తది. మంట ఎక్కువగుంటది. ఎందుకంటే, ఈ తిమ్మిరనేది నాలుక మీద పడగానే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కురికేత్తంటది. మీకు తెలుసో తెలీదో కురికేత్త ఇంతకుముందు సున్నమేసుకుంటారు గదా! ఆకొక్కలో సున్నం మీద నములుతారు తెలుసక్క? అక్కా! పాపం ఇప్పుడు బైబిల్ చదవకక్కడ కిందకి నిలబడి. తర్వాత చదవండి ఇంటికి పోయాక. మీరు నాకంటే ఎక్కువ చదివినోళ్ళు మీరు. నేను చెప్తున్నాను ఇక్కడ నిలబడి. నాకంటే ఎక్కువ చదివారు. భలే చదువుతారు మీరు. సున్నమేసినప్పుడు ఏమవుద్ది నోరంతా? ఇప్పుడు ఈ యొక్క థమ్సప్‌లు అంటే నేను తాగొద్దని చెప్పను. మీ ఇష్టమైంది నాకు అవసరం లేదు.
వీటిని తాగటం వల్ల నోరేమైంది? పొక్కింది. అందుకే కారం తినలేకపోతున్నాం. తాగిన వాడి యొక్క నోరు ఎలా పొక్కిపోతుందో మన నోరు కూడా అలాగా సవిజచ్చి లేకుండా పోయింది. అందుకే ఏది రుచి దొరకట్లా. ఏమి రుచి ఉంది? ఇంక మనిషికి మొక్క తప్ప ఏమి రుచి ఉండదు ఈళ్ళకు. ఆ మొక్కే రుచి, ఇంక మిగతాది ఏం చేసినా సవ్వగా పాపం ఈ వంటలు వండుతున్న అక్కోళ్ళు మీరు అందరూ అంటారు, ఎట్ట చేసినా నీకు నచ్చదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ చికెన్‌లు కిచిడీలు, పొరాటాలు తిన్నోడికి నువ్వు చేసింది ఏం నచ్చుద్ది? అవునా కదక్క? కొనకల మెట్టో పొదిలిపోయి కిచిడీ పరోటా తిన్నాను. నువ్వు మంచిగా మసాలేసి బాగా కారం బాగా వండినా రుచి లేదు, పసి లేదు. నేను కొనకల మెట్టలో తింటేనే బాగుంది. ఎందుకంటే ఆడ కారమేసిగా, ఘాటుగా చెక్క లవంగం వేసి పెడతారు కదా! నువ్వు చెక్క లవంగం వేసి పెట్టవుగా. వాటికి అలవాటు పడింది ఈ యొక్క నోరు. ఇంక నువ్వెన్ని పెట్టినా వాళ్ళకి నచ్చదు. అందుకే మీరంటారు, నేను చేస్తే అసలు వీళ్ళు తిననే తినట్లేదు. నీలో లోపం కాదు, వాడి నోటిలో లోపం అని చెప్పుకోండి. లోపం నీలో లేదు. నువ్వు వంట బాగానే చేస్తున్నావు. ఈళ్ళ నోటిలో లోపం ఉంది. కావాలంటే చూడండి, అక్కడ చేసింది నువ్వు ఒక్కరోజు తిన్నావంటే కక్కుంటావు. మీకు అలవాటు లేనోళ్ళకి హోటల్‌లో, అలవాటు ఉన్నోళ్ళైతే అలవాటు పడిపోతారు. అది ఒక్కరోజు తినడానికి కక్కుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు అంటారు, మేము చేసింది బాగుండదు, అది ఎందుకు బాగుండదంటే అది అలవాటు పడింది దానికి. అలాగే మన కళ్ళ యొక్క చూపు గూడక ఏదేదో చూడాలని అలవాటు పడ్డాయి. అందుకే చూడండి, చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఏ అక్కడ డాన్స్ అనగానే ఉరుకుతారు. ఏముంది ఆడంటే ఏమి లేదు. చూసొస్తాం. చూసి బాగా సంతోషంగా ఉంది. చూసి ఏం సంతోషపడతారు నాకర్థం కాలేదు. ఆడేముంది చూడటానికమ్మ? ఏ నీ చెల్లెల్లాంటోళ్ళు, నీ తల్లుల్లాంటోళ్ళు చెగురుతారు. వాళ్ళని చూసేది నాకర్థం కాదు. ఏముంది చెప్పండి ఆడ? నీ వివాహమై ఉంటే నీ భార్యలో ఉండేది కూడా అయ్యే కదా! ఏమి లేదుగా. నీకు కొత్తదనం ఏముంది? ఇప్పుడు మరలా పురుషుల కంటే స్త్రీలకు కూడా అలవాటు పడిపోయారు. చూడటానికి అలవాటు పడ్డారు కాబట్టి. అప్పుడుగా మేము కూడా ఏం చూస్తున్నాను అప్పుడప్పుడు ప్రేయర్ 12, 1 గంటకు వస్తుంటాను. ఆ టైం కాడ కాపలా కాసుకొని కూర్చొని చూస్తుంటారు. నాకు అర్థం కాదు, అసలు ఏముంది ఆడ? ఏ ఇంటికి భర్త వచ్చి అన్నం పెట్టమంటే నిద్ర వస్తుందంటారు. ఆ రోజు మాత్రం 12, 2 గంటల దాకా కూర్చుంటారు అట్లా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ కళ్ళు ఎన్ని చూసినా ఎటక తృప్తి ఉండదు. మరి చూసి ఏం చేస్తాను ఈ కళ్ళు చూద్దాం. బైబిల్ గ్రంథం ఇర్మీయా గ్రంథము 22 అధ్యాయము 22 అధ్యాయము తీశారమ్మా? 17వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచి ఉన్నవి. ఈ చూపులు దేని వైపునంట? అన్యాయంగా లాభం సంపాదించడానికి చూస్తున్నాయంట ఈ చూపులు. అసలు చూపులు లాభం సంపాదించడానికి అన్యాయం ఎలా చూస్తుంటే నాకు అర్థం కాలేదు. అన్యాయం అనేది చూపుల్లో కూడా అన్యాయం ఉంటదా? ఆలోచించండి అక్క. చూపులో కూడా అన్యాయం ఉంటదక్క? ఎప్పుడన్నా విన్నారా? ఈ బైబిల్‌లో వింటున్నాం, యాడనిలా మీరు. అందుకే గొప్పది ఇది. చూపులో కూడా అన్యాయపు చూపు ఉంటదా? మీకు అర్థం కావడానికి చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని ప్రతిదానికి నేను ఒక రిఫరెన్స్ తీసి బయటకి పెడతాను. దావీదున్నాడు. న్యాయమైన చూపు అంటే ఏంది? తన భార్యని మీకాలను చూసుకోమను. అది న్యాయమైన చూపు. పక్కన స్నానం చేస్తున్న బచ్చపాన్ని చూస్తే అన్యాయపు చూపేగా. అది ఈరోజు అనేది. మీకు అర్థం కాలా. రేయ్ నువ్వేందిరా చుట్టుపక్కల చూస్తున్నావు అంటే, ఏం చూడొద్దా? కళ్ళున్నది చూడటానికి కాదంటే చూడు. తప్పు లేదు. చూడు, ఆహ్లాదకరంగా ఆనందించు. కానీ పక్కనోళ్ళని చూసి అన్యాయంగా చూసేది అర్థం కాలా? ఏ పోతీఫరు భార్య తన భర్తను చూసుకో, తప్పులేదు. ఎంత తోడే నిలబెట్టుకొని చూసుకో, బాగున్నావయ్యా, నీ ముక్కు బాగుంది, యేసేపుని చూడటం నాకు అర్థం కాదు. అది అన్యాయపు చూపు అంటారా కాదా? ఏం అన్యాయపు అంటే, ఇక్కడ దావీదు చూపు ఎవరికి అన్యాయం చేసింది? ఉరియాకు అన్యాయం చేసింది. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఒక పురుషుని చూపైనా, ఒక స్త్రీ చూపైనా వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భర్తలకు, వాళ్ళ భార్యలకు అన్యాయం చేస్తున్నది నీ చూపు వల్ల. నేను చూస్తేనే తప్పు చేస్తానా? చూసావంటేనే ఏం చేసి ఉంటావు ఆల్రెడీ? ఏం చేసి ఉంటారు చూశాడంటేనే? చూచాడంటేనే అక్కడ ఏం చేస్తావో తెలుసు మీకు అర్థం కావటానికి, ఫిక్స్ అయిపోయి ఉంటావు ముందుగాని ఎలాగైనా అనుభవించాలని. మామూలు చూపు అనుకున్నావా? అవసరమైతే పాడు చేస్తావు, అవసరమైతే పాడైపోతావు. చూడండి,
పాడు అవటానికైనా ఇష్టపడింది, పాడు చేయటానికైనా ఇష్టపడింది ఎవరు? పోతీఫరు భార్య. పాడవటానికి ఏమనుకుంది? పాడవటానికి ఇష్టపడింది. కానీ దొరికాక వాడినే పాడోడు అని చెప్పేసి జైల్లో పెట్టిచ్చేసి. అన్యాయముగా చూస్తుంది. ఏంది? లాభం కావాలి. లాభం ఏంది? అన్యాయంగా లాభం ఎందుకు పోతది? ఏ? అప్పుడప్పుడు మీరు మనందరికి అలవాటు. మీ అందరికి అలవాటే కాదనట్లేదు. ఇంట్లో రూ. 500 నోట్లు కట్టలు ఉంటాయనుకోండి. మా కాడ లేవంటారు అనుకుంటే, వచ్చే రోజులు ఈ రోజు అంతే కదక్క! ఇప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో వస్తాయి. మన కాడ నిలబడకుండా వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు మీరు ఆ డబ్బులు ఎప్పుడైనా బజార్‌లో లెక్క పెట్టారా ఈడున్న నలుగురని చెప్పండి? ఎందుకు? ఎందుకనక్క? అది నాకు అర్థం కాకుండా ఎందుకని చెప్పండి? ఆ! డబ్బులు కదని కదా! అందరూ చూత్తరని. చూస్తే ఏంటి? ఆ! చూస్తే ఎందుకో మనకు కూడా తెలియదు. ముందోళ్ళు చేసిర్రు మనం చేస్తున్నాం అంతేను కదా! చూస్తే బాగానండి. అది అహంకారమో, హోదానో, గొప్పగానో, హెచ్చులుగాను అది చూస్తే ఏమవుద్దంటే, వాళ్ళు చూస్తే నా దగ్గర డబ్బులు నిలబడవు లోపల దొంగతనంగా దాచిపెట్టుకుంటారు. చూస్తే నిలబడవండి. ఈళ్ళ నమ్మకం తెలుసా? కొంతమంది భార్యలకు కూడా చూపిర్రు కొంతమంది. భర్తలకు కూడా చూపిర్రు. ఎందుకంటే ఈళ్ళు నువ్వు చూస్తే ఇంట్లో ఒక్క రూపాయి ఉండదు. నువ్వు చూస్తే ఉండదంట. అప్పుడప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు, ఇప్పుడున్న రోజుల్లో తగ్గింది గానీ, ఏం చేసేవాళ్ళు తెలుసా? రేపు ఎల్లుండి వస్తుంది. ఇటు పైకి చూసి, ఇటు రూ. 500 నోటు చూసి, "ఒకసారి నువ్వు రామ్మా నిన్ను చూడాలి." ఆమొచ్చేదాకా కళ్ళు తెరవరు. ఇప్పుడు ఆమెను చూస్తేనంట రోజు ఇంట్లో డబ్బులుంటాయి. ఇంకొకళ్ళని చూస్తే, "దరిద్రపు మొఖం నిన్ను చూసినా ఒక్క రూపాయి లేదు నా ఇంట్లో ఈరోజు." అంటే ఏందసలు అర్థం కాని ఆలోచించండి. అంటే మనిషి ఎంతగా దీనిలో ఆలోచిస్తున్నాడు. ఎందుకంటున్నాడంటే, అన్యాయపు చూపు ఎందుకంటున్నానంటే, నీ దగ్గర సొమ్ము ఉన్నది చూసిండా ఏమవుతాడో తెలుసా? ఎలాగైనా దాన్ని కొట్టేయాలనుకుంటాడు. అది సగం భయం. ఎలాగైనా దాన్ని ఎలా కొట్టేయాలనుకుంటే నువ్వు ఇయ్యకపోతే నిన్ను చంపైనా దాన్ని లాక్కొని పోతాడు. మీ అందరికి చాలా కోరికలు గదా! ఆశలు. అంటే అందరికంటున్నంటే ఇది లేడీస్‌కి సంబంధించింది కాబట్టి మీ అందరికి చెప్తాను. ఏం కోరికంటే మంచిగా ఒక 5 తులాలు బంగారపు గొలుసు, ఒక 4 వజ్రాల నక్లీసులు, మెడలో మంచిగా అలంకరించుకొని బాగా ఉండాలని అందరికి కోరికే. కానీ అందరూ ధరించుకుంటారు కానీ ఎవరం చూపించుకోం. అయ్యేసుకుంటాం. పెద్ద ఒక స్కార్ఫ్ లేదా ఒక గుడ్డ పీలకు మొత్తానికి చుట్టుకొని ఏం లేదంట. మరి ఎందుకేసుకున్నారు? ఏ రోజైనా చూపిత్తారా చెప్పండి? రైల్లో పోయేటప్పుడు గట్టిగా పట్టుకొని నిద్ర కూడా పోకుండా కళ్ళు మూసుకుంటారు. ఆటినే పట్టుకుంటారు. ఫంక్షన్‌లకు పోయినప్పుడు వాటినే పట్టుకుంటుంటారు. ఏందంటే ఎవరైనా చూస్తే లాక్కుపోతారు. అంటే మనిషి చూస్తాడు గానీ, వాడి చూపు మంచిది కాదు. కొంతమందుంటారమ్మ. జారస్త్రి అని రాయబడింది సామెతలు గాని ఇప్పుడంతా సమయం లేదు చెప్పటానికి. చూస్తదంట వాకిడి దగ్గర కూర్చొని చూస్తే కన్నేసిందంటే పాడు చేసేదాకా వదిలిపెట్టదంట. ఏడో అధ్యాయంలో రాయబడింది. సామెతల గ్రంథం 7, 8 అధ్యాయాల తర్వాత ఇంటికి పోయిన చదువుకోండి ఇప్పుడు వద్దులే దాని గురించి. అదే రాయబడింది. చూస్తే ఎందుకంటే ఆ చూపు ఏం ఆశిస్తుందంట? లాభము, లాభము. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాననుకోండి. నేను మేనేజర్‌ని అనుకో ఉదాహరణకు బ్యాంక్‌కి మేనేజర్‌ని అనుకోండి. నేను మీకు లోన్ ఇస్తున్నాను. ఆ డబ్బులు మీయే. తర్వాత మీరు కట్టాలి. మీరు అన్ని డబ్బులు తీసుకుంటే ఏమంటారు తెలుసా? అన్ని డబ్బులు తీసుకొని నాకేమిత్తరు? అదే కదమ్మనేది. నీకు 10,00,000 ఇచ్చి నాకేమిత్తము? అయి నీయా? మరి నీకెందుకు అంత ఆశ పుట్టింది నాకర్థం కాలేదు. ఏమంటారు తెలుసా? మళ్ళీ అడుగుతారు తెలుసా? అసలు నాకు నిజంగా సిగ్గనిపియదేమో అనిపిత్తది అప్పుడప్పుడు ఈళ్ళని చూస్తుంటే ఏమంటారు తెలుసా? ఒక 500 ఇయ్యొచ్చుగా. నువ్వు సంపాదించినవా? సంపాదించినవా చెప్పమ్మా? ఎందుకు అడుగుతున్నావు? కష్టపడ్డావు గదా! నువ్వు కష్టపడి దానికి జీతం ఇస్తున్నాడుగా. నెలకు 70,000 1,00,000 నూగుతున్నావుగా. మరెందుకు నూగుతున్నావు? మనం ఏమనుకున్నామంటే, వాడు చూపు పడింది చూడు 500 ఇచ్చేదాకా వాడు వదలడు. ఇచ్చేస్తే సగం దరిద్రం పోద్ది. అంటే చూపులకు భయపడతాం గానీ, దెబ్బలకు భయపడం. ఇప్పుడెందుకు చూడండి. అందుకే చాలా చాలా చక్కగా చూడండి. అంటే దృష్టి ఏమంటున్నారు చదవమంటంగా ఒకసారి? చూడండి 22:17 ఇర్మీయా గ్రంథం. తొందరగా. హ్మ్. అయితే నీ దృష్టియు, నీ కోరికయు అన్యాయముగా అంటే న్యాయం అంటే ఏంటో నీ దృష్టిలో కూడా ఎలా ఉందంట? అన్యాయం. అన్యాయంగా సంపాదిస్తున్నాడు. అన్యాయముగా లాభం సంపాదిస్తున్నాడు.
ఎలాగ అన్యాయంగా అంటే, ఎవరెట్ట చచ్చినా పర్వాలేదు నేను సుఖంగా ఉండాలనే లోకం ఇది. అంతే కదక్క! ఎవరెలా చచ్చినా పర్లేదు నేను సుఖంగా ఉండాలనే లోకం. అందుకనే చెప్తున్నా దృష్టిలో గూడా న్యాయం లేదు, అన్యాయం ఉంది. న్యాయమైనటువంటి చూపులు చూసేటువంటి మనుషులు కానాలి. అందుకే భయమేస్తుంది ఎవరి దగ్గర ఎలా ఉండాలో. యేసు ప్రభువారు మాట్లాడుతూ అన్నాడు తెలుసా? ఇదిగో ఆయన అంటున్నాడు, మనము చేసినటువంటి చూపులకు ఆయన యొక్క కళ్ళ మీద, ఆయన మొఖం మీద ఉమ్మేశారంట. మంచి చూపులు ఎవరు చూసేవాళ్ళున్నారు చెప్పండి ఈరోజు? అన్నీ చెడ్డ చూపులే. ఎందుకంటే ఎంత చూసినా కూడా ఈ కళ్ళేమంటున్నాయి? ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఏం చూడాలి ఇంగా? ఏముంది చూడటానికి? ఏం బాబురావు ఏముంది చూడటానికి? ఏ? తెల్ల గ్లాసులో నల్లగా పోసి తీసుకొస్తే అవునా కాదా? అంతేనా కదా? అప్పుడేమంటారు తెలుసా? నేను కాదు వాళ్ళు బలవంత పెడితే నువ్వేమన్నా మనిషివా లేకపోతే గొడ్డువా? నీకు తెలివి లేదు? వాళ్ళు బలవంతంగా అది తాగిన తర్వాత ఏందంట? ద్రాక్షారసం అంట చూడటానికి తళతళలాడుతుంది. అది లోపల పోయిన తర్వాత ఏం చేస్తదంట? కట్ల పాములాగా నిన్ను తిప్పేత్త. అప్పుడంటారు ఎవర్రానో వచ్చేది. నువ్వొక్కడే చేసేత్తా. ఎవర్రా పాస్టర్ గాడు అన్నావుగా? లోపల పోయి అన్నది నువ్వు కాదు అన్నది లోపల పోయి. ఏందిరా నా విషయము? నా ఆస్తి నాకు పంచుతావా లేదా? ఏడ సంపాదించినవు నువ్వు? ఏ? ఒకవేళ ఎవరైనొచ్చి మీది మీరు చూసుకోండి నా కాడికొస్తే నరుకుతా. లోపల పోయిందది. లోపలకు పోయిన తర్వాత ఏం చేస్తుంది నీకు తెలుసా? చూడటానికి ఎట్టుంది? భలే ఉంటది. అప్పుడప్పుడు చూడండి. ఎప్పుడైనా చూడండి. కానీ ఎట్లుంటదన్నా చూడటానికి భలే ఉంటది. అబ్బా! ఒక్కరేం తాగితే బాగుండే. తాగితే బాగుండు. నా దప్పిక తీర్చదు. దాహం తీరదు. లోపలికి పోయిన తర్వాత నిన్ను మెలకలు తిప్పుతుంటది. నిలబడమంటే అసలు నిలబడతావా? పండుకొనే నడుత్తానంటావు. నిలబడి నడవమంటే ఎవరైనా నడుత్తరా? నేను పండుకొని నడుత్తానంటారు పాపం. ఇటు బోయగాడు నడుత్తుంటారు. అప్పుడు దెబ్బలు, తిట్లు ఎన్ని పడ్డా గూడక రేపొద్దున చూసినామంటే ఎన్ని గుర్తొస్తాయా? మళ్ళా చూడటానికి భలే ఉంది. అంటే నువ్వు చూడటానికి బాగుంది. ఈ చూపు ఏ వ్యభిచారం చేసేటువంటి మనిషికి ఆ చూపు ఇవన్నీ వాడికి దెబ్బలు తేవటానికి తప్పితే ఇంకేంటికి పనికిరావు. కానీ ఏదేమైనా లాభం గావాలి మనుషులకి. ఏం గావాలి? లాభం. ఎట్టాగైనా లాభం సంపాదియాలి. ఆ లాభం ఎందుకు సంపాదించుకుంటున్నామంటే ఏమన్నాడు? దృష్టిలో గూడా లాభం చూసేవాళ్ళున్నారు. నాకిది నచ్చలేదు. అది నచ్చింది. ఏది నచ్చలేదు, ఏది నచ్చింది ఎప్పుడైనా ఆలోచించి ఇదెందుకు నచ్చలేదంటే ఎప్పుడైనా చెబుతారా మీరు? ఎప్పుడైనా మీరు చీరల షాప్‌కి అది ఎక్కువ పోయేది. నేను చూసి దాన్నే కాబట్టి చెబుతున్నాను. నేను తీసుకెళ్తాను అప్పుడప్పుడు ఎళ్ళను. పోతే 100 తీసి పాపం ఆ ఏసాయనకి చూపుట్టుద్ది. ఇంక నచ్చలేదమ్మంటే ఏది నచ్చదు. అన్నెందుకు ఏపిచ్చినవు మరి నచ్చని దానికి? ఏమి నచ్చింది దొరుకుద్దక్క? యాడుంది నచ్చింది నీకు? నీ దృష్టి ఏదో చూడాలి. ఏమంటారు బయటకు అన్నెందుకు ఏపిచ్చంటే చూద్దామని అంతే కదా! పాపం ఇంతలా మూట కట్టుకొని వస్తున్నాం. వడ్లాయన మన ఈడికి. ఇంత పెద్ద మూట. అది యొక్క నెట్టుకోలేక నెట్టుకొని వస్తాడు ఆ ఎక్సెల్ బండిని. ఆడాపితే తీసి కిందెయి అంటే, "అక్క తీసుకునే పడింది." "నేను తీసుకో మేమేమన్నా? చూపి ఎన్ని కావాలంటే అన్ని కొని పక్కన ఊగుతా." మొత్తం అక్కడేసిన తర్వాత ఒక్కటి నచ్చలా. ఆయన అనుకుంటాడు, "అసలు మీకు చూపియటమే నా బుద్ధి తక్కువ." వచ్చేటప్పుడు ముందే ఆడనే అంటాడు, "తీసుకునే పనైతే పిలవం లేకపోతే లేదని." ఎందుకంటే మనము చూసి ఆనందపడే రకం అంతే. చూస్తుంటాం. ఎన్నో చూస్తాం, ఎన్నో చూస్తాం, ఎన్నో చూస్తాం. అందుకన్నాడు ఇక్కడ సొలొమోన్ అంటున్నాడు, "ఇదిగో చూచుట చేత నరుని దృష్టికి తృప్తి కాదు." కావాలంటే చూడండి. ఎన్ని సార్లు చూసినా కూడా తృప్తి ఏమన్నా ఉంటదేమో? ఎంత చూసినా కూడా తృప్తి ఏమన్నా ఉంటదేమో? ఎంత చూసినా తృప్తి లేదు. ఎందుకు లేదంటున్నాడంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనందరికీ అర్థం కావటానికి బైబిల్ తెలియజేస్తే ఒక మాట మీ అందరికి చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి. మన కళ్ళు గూడక మన స్వాధీనంలో ఉండాలి. ఆమేన్. అప్పుడు నువ్వు చెప్పినయే చూస్తాయి. అది చెప్పింది నువ్వు చెయ్యవు. నువ్వు చెప్పిందే అందుకే ఏమన్నాడు యోబు ఏమంటున్నాడు యోబు తెలుసా? కన్యకను చూడకుండునట్లు నేను నా కన్నులతో దేనితో నిబంధన చేసుకున్నాడంట? కన్నులతో నిబంధన. నిబంధన ఎట్లుంటదమ్మా? నిబంధన అంటే ఏంటి తెలుసా? ప్రమాణం. ఎట్లుంటది ప్రమాణం? చెప్పండి మీకు తెలిస్తే? ఆ? డిసెంబర్ 31వ తారీఖు అందరికి గుర్తుందా క్రికెట్
ఆ రోజు నైట్ 1 గంటప్పుడు చేస్తాం చూడు నిబంధన, అట్టాడిది నిబంధన అంటే అంతే కదమ్మా. నచ్చింది చూసినప్పుడు నిబంధన మర్చిపోతాం, నచ్చంది ఉన్నప్పుడు నిబంధన. ఏందమ్మా సినిమా చూడు, నేను అసలు చూడకూడదు అనుకుని టామ్స్ టీవీ, నీకు నచ్చని సీరియల్ కాబట్టి, అది నచ్చిన సీరియల్ అంటే ఏం చూడకూడదు అనుకుని ఉంటే ఎవరు చూడలా, నా మీదే వస్తారు అందరూ, అందరు నా వైపే చూస్తారు సీరియల్ అనగానే, ఎవరు చూడట్లేడా అంటే ఏంది, నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటావు నీకు నచ్చింది చూడటానికి. కానీ దావీదు ఇక్కడ అంటున్నాడు, యోబు మాట్లాడుతున్నాడు, కన్యకను చూడకుండానట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, కొన్నిటిని చూడకూడదని నువ్వు నిబంధన చేసుకో. ఎందుకంటే ఎంత చూసినా ఏమి తృప్తి దొరకదక్క. చూచుట వల్ల కళ్ళకు తృప్తి లేదు, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఇంకేం చూడాలంటే చాలా మంది చెప్తుంటారు చూడండి, మనమే చెప్తాం, అప్పుడు మన ఇళ్లలోనే చెప్తుంటారు ఏంటంటే, నాకే కోరిక లేదయ్యా, మా మనవరాలు పెళ్లి చూసి చావాలని ఉందంట. అన్ని చూస్తావా, అన్ని చూడాలని, అది ఇంక కోరిక లేదన్నట్టు ఆడక్క. మనవరాలు పెళ్లి చూసావు, మనవరాలు పెళ్లి ఆ మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోవాలని ఉందంట. అంటే అన్ని చూడాలని ఉందా కోరిక? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన కళ్ళు మన మాట వింటాయి. ఎప్పుడు వింటాయంటే, ఎప్పుడు వింటాయంట, ఎప్పుడు వింటాయంట, దేవుని మాటను విన్నప్పుడు. నువ్వు దేవుని మాట వింటే నీ కళ్ళు నీ మాట వింటాయి. కానీ నువ్వు దేవుని మాట వినకపోతే నీ కళ్ళు నీ మాట వినవు. నిన్న మీకేం చెప్పాను, నీ హృదయం నీ మాట ఎప్పుడు వింటదని చెప్పాను, నువ్వు దేవుని మాట వింటా. అందుకేమన్నాను, హృదయమును లోపరుచుకొని నేను నిన్న చెప్పాను. ఈరోజు ఏం చెప్తున్నాను, కళ్ళను లోపరుచుకోవాలి. చూడండి, కావాలంటే చూడండి, మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను. బాగా గట్టి గాలి వచ్చింది అనుకోండి, నువ్వు చూడాలనుకుంటావు, ఎమ్మటే కళ్ళు మూసుకోవాలనుకుంటావు. మెరుపు వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకుంటావు లేదా? ఎందుకు మూసుకుంటాం? కళ్ళు పోతాయనే, పావు చూడలేమనే, నీకు నచ్చక. అదే ముందు నీకు నచ్చలా మెరుపు, ఎందుకంటే అది ఏమన్నా అవుద్దేమని భయం. అవును కదమ్మా. నేను నిజంగా అప్పుడప్పుడు చూస్తుంటే ఏం కావాలా, నేను చాలాసార్లు చూస్తుంటాను, నన్ను పిలుస్తుంటాను లోపలికి రమ్మని, అంటే నేను ప్రయత్నిస్తుంటాను అప్పుడప్పుడు, కొన్నిసార్లు ఏమన్నా అవుద్దేమో చూశాను, ఏం కాలా, తెల్లగా నుంచి ఎడదాకా పెడుతూ ఉంటది. అంటే నువ్వెందుకంటే నీలో ఒక భయం ఏర్పడింది, అది చూస్తే నా కళ్ళు పోతాయి. అలాగే నీలో భయం ఏం ఏర్పడాలి, ఒకవేళ కన్యకను చూస్తే నా జీవితం నాశనం అయిపోతుంది, వ్యర్థమైన వాటిని చూస్తే నా జీవితం పాడైపోతుంది, పనికిరాని వాటిని చూస్తే నా జీవితం నరకానికి పోతుంది, అందుకని నేను ఏటైనా చూస్తే నేను పాడైపోతానని భయం నీకుంటే నువ్వు చూడవు. అర్థమైందా? మెరుపు రాగానే ఏం చేస్తాం, కటిక్కిన మూసుకుంటావు కళ్ళు. ఎందుకంత భయం అంటారు, అప్పుడప్పుడు కళ్ళు నీకు తెలియకుండా మూసపడతాయి. అలాగే పనికిరాని వాటిని కనపడగానే నీ కళ్ళు నువ్వు మూసేసుకోవాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే, నీకు అవంటే ఏముండాలి, ఆ ఏముండాలి, భయం. అవి చూస్తే నేను తగలబడతాననే భయం నీకు ఉండాలి. అర్థమైందా? అవి చూస్తే నేను తగలబడతాననే భయం నీకు. ఎందుకంటే నువ్వు దారిన పోతున్నప్పుడు ఎన్నో కనపడుతుంటాయి. కళ్ళు మూసుకొని నడవమనట్లా, తల తిప్పుకొని నడవమని చెప్తున్నాను అంతే. కళ్ళు మూసుకొని నడిచినావు అంటే పోయి బస్సును గుద్దుకుంటూ చచ్చిపోతావు. కానీ తల ఇటు వల్ల తిప్పుకొని నడవండి, తప్పేముంది? లేదు, వెళ్ళిపోండి, అసలు పడుచుకోకుండా వెళ్ళిపోండి. కొంతమంది ఏం చేస్తుంటారు, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుందో తెలిసి మధ్య కాలంలో బండ్ల మీద ఎందుకు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి, ముందు చూసి నడిపేవాడు ఒక్కడుండి, అందరు ఇటు వాళ్ళ చూసి నడిపోవాలి. ఏమని అటు ఇటు ఆ? స్తోత్రం. మంచి తల్లి, మంచిగా చెప్పింది బంగారు తల్లి. చేడు చెట్లను చూసేది కాదమ్మా, చుట్టూ ఉన్న లోకములో ఉన్న అందాన్ని ఆనందించాలి. వెనక భార్యను ఎక్కించుకొని పోతుంటాడు, చుట్టుపక్కల చూస్తుంటాడు, ఏమున్నది ఆడ చూడటానికి, నువ్వు దేశపు ఏదో గుంతలో పెడితే ఏంటంటే నేను చూస్తున్నాలే. ఏడ చూస్తున్నావు నువ్వు, ఏడ చూస్తున్నావు? అందుకే చెప్తున్నాను ఈరోజు, కొన్నిటిని చూడకూడదని నువ్వు ఎప్పుడు అనుకున్నా కూడా చూడకుండా ఉంటావు, కానీ చూడకుండా ఉండలేవు. కానీ ఏమనుకోవాలి, చూస్తే నేను తగలబడతాను అనుకుంటే చూడవు. అర్థమవుతుందా? నిప్పుని ఎందుకు పట్టుకోమమ్మ, ఎర్రగా ఉంటుంది చూడటానికి, బాగుంటది కదా, మరి పట్టుకుంటాం ఎప్పుడన్నా, కాలుద్దన్న భయం. మరి ఎప్పుడన్నా కాలిందంటే ఒకసారి కాలింది కదని. కాబట్టి నీకు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు చూస్తే నీ జీవితం తగలబడిపోతున్న ఒక భయం నీకు ఉండాలి. అందుకు నువ్వు చూడవు, ఇంకా చూస్తావు, ఇంకా అస్సలు చూడవు. ఎందుకంటే
దాన్ని చూస్తే ఏమన్నా అవుద్దేమో, దాన్ని చూస్తే ఏమన్నా అవుద్దేమో. దానికి చక్కటి ఎగ్జాంపుల్, ఒక మెరుపుని మీరు చూడలేరు. దాన్ని చూస్తే మీలో ఏమొక అపోహ వచ్చేసింది, కళ్ళు పోతాయన్న ఒక అపోహ వచ్చేసింది. అది అది అలా క్రియేట్ చేశారు అంతే. కళ్ళు లేదో నీకు కూడా తెలియదు నిజంగా. కానీ క్రియేట్ చేసిర్రు అలాగే. కానీ అలాగే ఇది నిజం. వ్యర్థమైన వాటిని చూస్తే నీ జీవితం నరకానికి పోతుంది. అందుకని చూసి, కొద్దిగా చూసావు కదా, అంత తృప్తి ఉండాలి. ఎన్ని చూసినా నీకు తృప్తి, నువ్వు అనుకుంటావు ఇంకా చూడాలి, ఇంకా ఎంత చూసినా నీకు తృప్తి ఉండనే ఉండదు. దావీదు చూశాడు, చూసి తగలబడ్డాడు జీవితంలో. ఏ యోసేపు చూడు, పోతీఫరు భార్య చూసింది, ఒక నీతిమంతుడిని ఎక్కడికి పంపించిందమ్మా? జైలుకు పంపించింది. అవ్వ చూసింది, ఏం చేసిందమ్మా? మనందరికి తలకాయ నొప్పి తెచ్చిపెట్టింది. ఈరోజు నువ్వు చూసి తగలబడిపోతావు, నేను చూసినా తగలబడిపోతావు. అందుకని చూడొద్దు కొన్ని. ఏమి చూడొద్దు మీకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, దేవుని భయం ఉన్నోళ్ళకి ఏమి చూడాలో ఏమి చూడకూడదో తెలుస్తుంది. దేవుని భయం లేనోడికి తెలియదు. అర్థమైందా? ఏమి చూడాలో ఏమి చూడకూడదో నీకు తెలుసు. అందుకనే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చాలా మందికి దాహం తీరటానికి ఏం తాగాలో తెలియదు ఈరోజు పిల్లలకి. కావాలని చూడండమ్మా, మీ పిల్లలు ఉంటారు కదా, మీ అందరి పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు, నేను చాలా మందిని చూస్తుంటాను ఇంటికాడ కూర్చొని. ఇంత పిల్లోడు కూడా వస్తుంటాడు, ₹10 ఇస్తాడు, వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతుంటాడు. ఇళ్లలో నీళ్ళు ఉండట్లేదు, నాకు అర్థం కాల. చల్లటి నీళ్ళు కావాలంటే ఈ దాహం తిరుగుతలేదు తెలియదు, మళ్ళీ అవి తాగొస్తాడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి బిందెలో నీళ్ళు ముంచుకొని తాగిపోతాడు. వాళ్ళకి ఇంకా దాహం తీరనే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏది దాహం తీరాలి. మనం నోటికి రుచి లేకుండా నోటిని తయారు చేశాం. అలాగే మన కళ్ళకు కూడక ఏముందంటే చూడండి, అద్దు ఆపు లేకుండా చూడటం ప్రారంభిస్తున్నాం. పచ్చిగా చెప్పాలంటే, నిజంగా చెప్తాను, ఏమన్నా అనుకోండి, ఒక దేవుని సేవకుడికి అక్కడ నిలబడి చెప్తున్నాను, కన్న తల్లి ఎదురోకున్నా కూడా చెడ్డగా చూసే లోకం ఉంది ఇప్పుడు. చెల్లెలను పక్కన తల్లినే చెడ్డగా చూసే లోకంలో చెల్లెలను చూడటం ఒక లెక్కమ్మ. దరిద్రపు లోకంలో మనం బతుకుతున్నాం. అందుకు నీలో ఏముండాలి? ఒక భయం ఉండాలి. వ్యర్థమైన వాటిని చూస్తే నేను తగలపడతాను కాబట్టి అది చూడకుండా నా కన్నులు నేను త్రిప్పుకోవాలి. నా వల్ల కాకపోతే నువ్వు త్రిప్పివెయ్యి ప్రభు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన చేతిలో ఉందమ్మా. చూడకూడదు అనుకుంటే చూడకుండా ఉంటాంగా. మీరు అనుకుంటారు, నేను ఎందుకు ఉండలేను, నా వల్ల కావట్లేదని. మీ పంతాలు ఎట్టాడి చెప్పమంటావా? నిన్ను మా అమ్మాయిని పుట్టింటికి పంపిపోతే ఏం చేస్తా తెలుసా? 3 రోజులు పోదిండు, బతిమిలాడినా తింది, అంత పంతం మీకు తెలుసా? పౌరుషాలు మామూలుగా ఉంటాయి. అలిగిర్రు అనుకో అసలు తింటరా? చాలా మంది అంటారు ఏమైందంటే, నేను తినకపోతే నువ్వు కడుపు నిండా తిన్నావుగా. అంత పంతాలు ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఒక నిబంధన చేసుకో ఈరోజు. నిజంగా మనిషికి అంత పౌరుషం ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, మనకు అంత గొప్ప పౌరుషం ఉంది. చెయ్యకూడదు అనుకుంటే చేయకుండా ఉంటాం మనం, కానీ అనుకోవట్ల అంతే. ఏమవుద్దిలే అనుకొని ఈరోజు ఎంతంత పిల్లోలకి ఎంతంత సోడా పొడి గాజులు పెడతాం. చిన్నప్పుడు వద్దన్నా ఎత్తున్నాం సెల్లు, చూసి హాస్పిటల్ తీసుకొని గ్లాసులు కావాలంటే అద్దాలు పెట్టేస్తున్నాం వాళ్ళ కాళ్ళ కింద. ఇంత వయసులోనే అద్దాలు వచ్చాయి. దేవుడు అన్యాయం చేసిందా? ఆ వయసులో అన్యాయం. ఏడుతున్నాడు, పాలిస్తేప్పుడు ఏడుతున్నాడు. చూడండి, మీ పిల్లలు ఉన్నారు కదా, ఇలా కనుక మీ పిల్లలు, వాళ్ళ చేతులు ఏమంటే చూడండి, ఇంటికి పోయిన తర్వాత ఇంకేమంటే వాళ్ళు చూసి కళ్ళు కాయలు కాసిపోతాయి. రేపు 4-5 నెలల తర్వాత కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. కళ్ళజోపు వచ్చింది. కళ్ళజోపు ఎందుకు వచ్చింది? రెటీనా పవర్ ఎక్కువ తగలటం వల్ల కళ్ళల్లో ఉన్నటువంటి అవి చనిపోయి కళ్ళల్లో నీరు కారుతుంటాయి. మనకు అర్థం కాదు నిజంగా. ఎందుకంటే చూడండి, మీరు ఈ యొక్క సెల్ ఫోన్ లో రీల్స్ ఉంటారు తెలుసుగా, షార్ట్ వీడియోస్ అంటారు, చిన్న నిమిషం అవుతుంటాయి. చూస్తుంటే నీకేమవుద్ది? చూడబుద్ధి అవుతుంటది. ఇంక నిద్ర కూడా చూస్తూనే ఉంటావు. అప్పుడే 12 అయిందా? నువ్వు ఎప్పుడు చూస్తున్నావు? 12 ఎప్పుడు అయింది అంటే నీ కళ్ళకు ఇంకొక చూద్దాం, ఇంకో దిగు చూద్దాం. అందుకని మీ అందరికీ ఏం చెప్పానంటే ఒక మాట, నీ జీవితమును పాడు చేసేదాన్ని నువ్వు చూడొద్దు అని నిర్ణయం తీసుకో. ఏది పాడు చేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకేమన్నాడు? పాతాళమును అగాధ కోపమునకు ఆ 2 తృప్తి కానట్టుగానే మనము చూస్తే చూపులు కూడా తృప్తి ఉండదంట. ఎంతైనా చూడబుద్ధి అవుతుందంట. అందుకని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం మన మనసులుగా. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక, ప్రభువా, ఈ దినము నుంచి నేను వ్యర్థమైన వాటిని చూడను.
చూడను, వదిలేస్తాను, వదిలేస్తానని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకుంటే అది కనపడగానే నీ మనసులో భయం రావాలి. ఆ భయం వచ్చిన వెంటనే నీ కళ్ళు ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండానే మూసుకొని పోవాలి. అలా ఉండాలంటే దేవుడు నీలో ఉండాలి. నీవు నీ కన్నులను నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.